నా పేరు లక్ష్మీగారు ఆంజనేయులు ముదిరాజ్. నేను ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్, హైకోర్టు అడ్వకేట్, ముదిరాజ్ విద్యాసంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఇక్కడ మేము గత తెలంగాణ ప్రభుత్వం లోపల ఈటెల రాజేందర్ గారి పైన అబండాలు అవాకులు చవాకులు చేస్తూ మరి రకరకాల ఆరోపణలు చేస్తూ ఈటెల రాజేందర్ గారు బర్తరఫ్ చేసినప్పటి నుండి ఇక్కడ మేము హుజరాబాద్ కాన్స్టిట్యున్సీకి వచ్చినాం. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులను చూసినట్లయితే ఈటెల రాజేందర్ గారికి బ్రహ్మరథం పడతా ఉన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం బట్టగాల్చి మీనేసి రాజేంద్ర అన్న పైన అవాకులు చవాకులు చేస్తూ రకరకాల ఆరోపణలు చేస్తున్నటువంటి విమర్శిస్తున్న వ్యక్తులకు ఖబర్దారని చెప్తున్నాం ఈ సందర్భంగా. ఇంతకుముందు హరీష్ రావు అన్నారు భూ కబ్జాల విషయంలో బయటకు వచ్చారని, కానీ నిన్నగాక మొన్న వచ్చేమన్నారు అంటే మన ముఖ్యమంత్రి పదవికి ఎసరు పెట్టారంటున్నారు. వాటిలో ఏది నిజం అనుకుంటున్నారు మీరు? ఈటెల రాజేందర్ గారు నీతి నిజాయితీ గలటువంటి ఒక ఉద్యమకారుడు, తెలంగాణ నికర్సెంట్ ఉద్యమకారుడు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం కోసం 2000 సంవత్సరం నుంచి టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు అయినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం హార్దిశలు కృషిటువంటి ఏకైక గొప్ప మహానుభావుడు ఈటెల రాజేందర్ గారు. ఒక ఉద్యమకారుని పైన నువ్వు మాట్లాడడానికి నీ స్థాయి నువ్వు తగ్గించుకున్నట్లయితే హరీష్ రావు గారు. ఎందుకంటే ఒక ఉద్యమకారుడు మరి సాగర ఆరంలో కానీ మిలియన్ మార్చ్లో కానీ మీరున్నారా, మీ మామునడా, నీ బామర్దునడా తెలంగాణ ఉద్యమం లోపల ఎక్కడనో నువ్వు మిలియన్ మార్చ్ నువ్వు కనబడతావా, మరి సాగరాం నువ్వు కనబడతావా? తెలంగాణ ఉద్యమం లోపల ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులంతా కూడా పెద్ద ఎత్తున ఉవ్వెత్తున ఓయూ లోపల నిరాహార దీక్షలు రకరకాల ఉద్యమాలు హెజిటేషన్ మూమెంట్ చేసినప్పుడే మరి విద్యార్థుల త్యాగాల ఫలితంగా, మరి తెలంగాణ ప్రజల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాము. ఆ తెలంగాణ ఉద్యమకారుల యొక్క త్యాగాల ఫలితంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం. అట్లాంటి త్యాగాల సందర్భం లోపల విద్యార్థులు జైలపాలై రకరకాల ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఈటెల రాజేందర్ గారు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులందరూ కూడా బెయిల్ ఇచ్చి వాళ్ళందరినీ కాపాడి గొప్ప వ్యక్తి, ఒక ఉద్యమకారుడు ఈటెల రాజేందర్ గారు. మీరు యూనివర్సిటీ విద్యార్థులు అంటున్నారు. ఒక యూనివర్సిటీ విద్యార్థిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టారు. ఆ విద్యార్థిని కూడా కేటీఆర్ అనేటోడు కుక్క చెప్పు అని ముందుగా సంపాదించిన తర్వాత ఇక్కడికి వచ్చారు. దానికి మీరేమంటారు? ఈ రాష్ట్రం లోపల ప్రజాస్వామ్యం అటువంటిది లేకుండా అయిపోయింది. ఓన్లీ కలవకుండా కుటుంబం అయిపోయింది, కలవకుండా రాజ్యాంగం అయిపోయింది. ఎందుకంటే ప్రజాస్వామ్యం లోపల తెలంగాణ రాష్ట్రం లోపల మంచి ఉద్యమకారులు మరి మంచి నాయకులను కూడా అసలు కించపరిచే విధంగా మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదు. ఎందుకంటే అసలు ఉద్యమకారుని పైన మరి ఒక ఈ తెలంగాణ ప్రజల యొక్క ప్రశ్నించే గొంతుక ఈటెల రాజేందర్ గారు పేద ప్రజలకు సంబంధించి దళితులకు 3 ఎకరాల భూమి కానీ, చదువుకున్నటువంటి యువకులకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఏమని చెప్పడం కానీ, మరి కొత్త రేషన్ కార్డులు ఇవ్వమని చెప్పడం కానీ, ఇవన్నీ ప్రశ్నించినందుకే మంత్రివర్గం బర్తరఫ్ చేయడం, లేకపోతే భూ కబ్జా ఆరోపణలు చేసి తొలగించడం జరిగింది. మరి ఇక్కడ హుజరాబాద్ ఎన్నిక అనివార్యమైనప్పుడు ఇక్కడ అది చిన్న ఎన్నిక, లేకపోతే అది కుక్కను పెడితే గెలుస్తుంది, అది ఇంకా చెప్పును పెడితే గెలుస్తుంది అని మీరు అవాకులు చెవాకులు మాట్లాడినారు కదా కేటీఆర్ గారు. ఎందుకంటే మీరు ఇక్కడ హుజరాబాద్కు మీరు ప్రచారానికి హరీష్ రావు గారు కానీ, మరి కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ కానీ వచ్చినప్పుడు మరి ఇక్కడ చెప్పును పెట్టినరా లేకపోతే కుక్కను పెట్టినరా ఏందనేది ప్రజలకు సమాధానం చెప్పి ఇక్కడ ప్రచారానికి రండి. ఎందుకంటే ఒక ప్రజాస్వామ్యం లోపల మరి ఇట్లా మాట్లాడేటువంటి ఇది ఏవైతే ఆరోపణలు ఉన్నావో మరి ఈ ఆరోపణలు సరైనటువంటి పదజాలంతో మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యం లోపల కించపరిచే విధంగా ఈ రకంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదనే విషయాన్ని మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. హుజరాబాద్ ప్రజల నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? హుజరాబాద్ ప్రజలు ఏదైతే తెలంగాణ రాష్ట్రం లోపల మరి దురహంకారానికి ప్రజలకు జరుగుతున్నటువంటి పోరాటం ఇది. దురహంకారాన్ని తగ్గించాలంటే తప్పకుండా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే తప్పకుండా ఈ హుజరాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈటెల రాజేందర్ గారికి బ్రహ్మరథం పడతాం. తప్పకుండా కర్రు కాల్చి వాత పెట్టి ఈటెల రాజేందర్ గారిని తప్పకుండా 1,00,000 మెజార్టీతో గెలిపించడానికి ప్రజలందరూ కూడా సుముఖంగా ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క హుజరాబాద్ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు. ఈ యొక్క ఇక్కడ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి హాస్పిటల్స్ కానీ, విద్యా వైద్యం కానీ పూర్తి స్థాయిలో సంపూర్ణంగా ఇక్కడ అందించడం జరిగింది ఈటెల రాజేందర్ గారు. మరి రోడ్లు కానీ ఇక్కడ నుండి ప్రజలందరి అవసరాలు తీర్చే విధంగా అభివృద్ధి చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు. తప్పకుండా హుజరాబాద్ ఈ యొక్క ఎన్నికల లోపల 1,00,000 మెజార్టీతోన ఈటెల రాజేందర్ గారిని గెలిపించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.